ఈరోజు హెపటైటిస్ బి వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుందాం. హెపటైటిస్ బి వైరస్ లివర్కి సంబంధించిన వ్యాధులను చేస్తూ ఉంటుంది. అది ఏ వయసు వారికైనా కూడాను రావచ్చు. అయితే ఇవి జనరల్గా ఒకరి నుంచి ఒకరికి సంక్రమించే వ్యాధులు. ఇది బ్లడ్ కానీ బాడీ ఫ్లూయిడ్స్ వల్ల ఒకరి నుంచి ఒకరికి వస్తుంది. సెక్షువల్గా ట్రాన్స్మిట్ అవుతుంది. నీడిల్స్ వల్ల, బ్లడ్ వల్ల కూడా ఇవి ఒకరి నుంచి ఒకరికి వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడాను ఈ వ్యాక్సిన్ తీసుకుంటే చాలా మంచిది. హెపటైటిస్ బి వైరస్ వల్ల ఎన్నో ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా అక్యూట్ హెపటైటిస్ అని, క్రానిక్ హెపటైటిస్ అని, సిరోసిస్ ఆఫ్ ద లివర్, పోర్టల్ హైపర్ టెన్షను, అలాగే క్యాన్సర్, లివర్ క్యాన్సర్, హెపాటోసెల్యులార్ కార్సినోమా అని ఇలాంటి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. కాబట్టి అవన్నీ కూడాను ప్రివెంట్ చేయడానికి ఈ వ్యాక్సిన్ తీసుకోవటం అనేది చాలా మంచిది. హెపటైటిస్ బి వ్యాక్సిన్ 3 డోసులు తీసుకోవాల్సి ఉంటుంది. 0, 1 అండ్ 6 మంత్స్. సో ఈ విధంగా తీసుకున్నట్లయితే ఈ వ్యాక్సిన్ వల్ల ఎంతో ప్రొటెక్షన్ ఉంటుంది. ఇలాంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా, ప్రమాదాల్లో పడకుండా ఉంటాం.